सभी को नमस्कार। आप सबको 10वीं कक्षा का रिवीजन क्लास को स्वागत है। छात्रों को शुभ आशीष। मेरा नाम अन्नपूर्णा, मैं विमाड़गुला KGBV में हिंदी अध्यापिका हूँ। आज हम व्याकरण में एक टॉपिक पत्र लेखन पढ़ेंगे। पत्र लेखन क्या होता है, कितने प्रकार है, फॉर्मेट क्या है, ये सब चीज़ें आपको बताएंगे। పిల్లలు ఇక్కడ మీకు ప్రశ్నపత్రంలో ఏ విధంగా వస్తాయి క్వశ్చన్స్ అనేవి పత్రలేఖన గురించి ఇవ్వడం జరిగింది। కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే, మనం రెండు క్వశ్చన్లు ఇస్తాడు। ఇక్కడ మనం ఒకదానికి మాత్రమే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది। विहार यात्रा को जाने के लिए अनुमति मांगते हुए पिताजी को पत्र लिखिए। విహార్ యాత్రకు వెళ్ళడం కోసం అనుమతిని కోరుతూ తండ్రికి మీరు ఉత్తరం అనేది రాయాలి। नेक्स्ट, आवश्यक पुस्तक मांगते हुए पुस्तक विक्रेता के नाम पत्र लिखिए। మీకు కావాల్సిన పుస్తకాల కోసం పుస్తకం అమ్మే షాప్ వాడికి మీరు లెటర్ రాయాలి। पत्रलेखन, पत्र या चिट्ठी किसी कागज या अन्य माध्यम पर लिखे संदेश को कहते हैं। कोई भी व्यक्ति अपनी बात पर में आसानी से लिखकर अपना संदेश दूसरे व्यक्ति को भेज सकता है। పత్ర అంటే కాగజ్ అంటే కాగితం మీద కానీ ఏదైనా కార్డు మీద కానీ రాసి సందేశాన్ని పత్రని పిలుస్తారు। ఎవరైనా వ్యక్తి తన అవసరానికి ఇతరులకు తన సందేశాన్ని వివరించాలంటే పంపించాలంటే ఈ పత్రం ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది। అసలు ఈ పత్రం యొక్క అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ పత్రాలు అనేవి మనకు ఏదైనా మన అవసరాలు యువతలకు దూరంగా ఉన్న వ్యక్తులకి తెలియపరచడం కోసం కాగితం మీద రాసి సందేశాన్ని పంపించడం ద్వారా ఈ పత్రం అనేది మొదట ఏర్పడడం జరిగింది। పూర్వకాలంలో రాజుల కాలంలో కబూతర్ ద్వారా ఈ సందేశాన్ని ఒకరి నుంచి ఒకరికి, ఒక రాజ్యం నుంచి వేరొక రాజ్యానికి పంపించడం అనేది జరిగేది। ఇప్పుడు తర్వాత కాగితాల ద్వారా, కార్డుల ద్వారా అవతల వ్యక్తికి, దూరంగా ఉన్న వ్యక్తికి మన సమాచారాన్ని అందించడం అనేది డాక్ఘర్ ద్వారా మనకి సమాచారాన్ని చేర్చడం జరిగేది। ఇప్పుడు మనం ఇంటర్నెట్ తర్వాత ఫోన్లు, వాట్సాప్లు ఇవన్నీ రావడం వల్ల పత్రం యొక్క ప్రాముఖ్యత కొంచెం తగ్గింది। అయినప్పటికీ కూడా పత్రం చాలా శ్రేష్టమైనది। మనం ఇప్పుడు పత్రాల గురించి నేర్చుకుందాం। శ్రేష్ఠ పత్రలేఖన, స్పష్టత, సరళత, సంక్షిప్తత, శైలి, మౌలికత, ఈ 5 మనం పత్రం రాసేటప్పుడు దృష్టిలో పెట్టుకొని మనం పత్రం రాయడం అనేది జరగాలి। స్పష్టత, స్పష్టత అంటే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని అవతల వారికి స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పడం। సరళత, సరళత అంటే మనం రాసేది అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో మనం మాట్లాడే భాషలో రాయడం। సంక్షిప్తత, సంక్షిప్తత అంటే 2-3 పేజీలు కాకుండా విషయాన్ని తెలియచేయాలి। చిన్నగా ఒకే పేజీలో వచ్చేలాగా తక్కువ మాటలతో అర్థమయ్యేలాగా రాయాలి, సంక్షిప్తంగా ఉండాలి। శైలి, శైలి అంటే అవతల వారికి మన భావాలు వ్యక్తమయ్యేలాగా ఉండాలి। మౌలికత, మౌలికత అంటే మర్యాదపూర్వకంగా మనం రాసే ఉత్తరాన్ని రాయాలి, దీన్ని మౌలికత అంటారు। మనం ఈ 5 దృష్టిలో పెట్టుకొని పత్రం రాసినట్లయితే అది చాలా బాగా మనం రాయగలం। पत्रों के प्रकार, पत्र कई प्रकार के होते हैं, जैसे औपचारिक पत्र, औपचारिक पत्र, ऑफिशियल पत्र, अनौपचारिक पत्र, अनऑफिशियल पत्र। औपचारिक पत्र के बारे में जानेंगे। औपचारिक पत्र उन्हें लिखा जाता है जिनसे हमारा कोई निजी संबंध ना हो। औपचारिक पत्र మనకు వ్యక్తిగత సంబంధం లేని వ్యక్తులకు రాసే పత్రాలని మనం औपचारिक पत्र అని అంటాము। प्रधान आचार्य को लिखे प्रार्थना पत्र, सरकारी विभागों को लिखे गए पत्र। ప్రధాన ఆచార్య అంటే మన ప్రిన్సిపాల్కి, ప్రధాన ఉపాధ్యాయులకి రాసే పత్రాలు,
తర్వాత సర్కారీ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వాళ్ళకి రాసే పత్రాలని మనం औपचारिक पत्र అనేసి అంటాం. अनौपचारिक पत्र के बारे में जानेंगे। अनौपचारिक पत्र उन लोगों को लिखा जाता है जिनसे हमारा व्यक्तिगत संबंध रहता है। మనం రాసే పత్ర మనకి వ్యక్తిగత సంబంధం ఉన్న వాళ్ళకి రాసే పత్రాల్ని మనం అనౌపచారిక పత్ర అని అంటాం. పితాకే నామ్ పత్ర, మాతాకే నామ్ పత్ర. మన పితాజీకి తండ్రికి రాసే పత్రాలు, తర్వాత తల్లికి రాసే పత్రాలు, బాయి మిత్రులకి రాసే పత్రాలు కూడా మనం अनौपचारिक पत्र अंटाम। नमूना पत्र पत्र के फॉर्मेट के बारे में जानेंगे। पिल्लలు నోట్బుక్స్ తీసుకొని నేను చెప్తున్న ఫార్మాట్ గురించి రాసుకోండి। పత్రకే దాయి ఓర్ అంటే కుడివైపున మనం ప్లేస్ స్థాన్ రాయాలి। స్థాన్ అంటే ప్లేస్, ప్లేస్ అంటే మనం ఎక్కడ ఉంటున్నామో ఆ ఊరి పేరుని, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, చోడవరం అయితే చోడవరం, మనం ఎక్కడ ఉంటున్నామో ఆ ప్లేస్ పేరు అక్కడ రాసి మనం అక్కడ అల్పవిరామం అంటే కామా పెట్టాలి। దాని కిందన తారీఖు రాయాలి। తారీఖులో మనం ఈరోజు ఏ తారీఖు అయితే 23/6/2021 అని రాసి అక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి। మనం హిందీలో పెట్టినట్టు పూర్ణ విరామం అక్కడ అంకీలకు తర్వాత మనం ఎప్పుడు కూడా పూర్ణ విరామం అనేది పెట్టకూడదు, అక్కడ డాట్ మాత్రమే పెట్టాలి। తర్వాత మనం బాయి ఓర్ ప్రేషక్, ప్రేషక్ అంటే మీరు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్ని రాయాలి। అక్కడ రాసిన వాళ్ళ యొక్క పేరు రాసి కామా పెట్టాలి। తర్వాత ఆ స్కూల్ పేరు, తర్వాత ఏ ప్లేస్ అయితే ఆ ప్లేసు రాసి అక్కడ మనం మళ్ళీ పూర్ణ విరామం ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది। తర్వాత సంబోధనలో మనం ఎవరికైతే రాస్తున్నామో మీ నాన్నగారికి రాసినట్టయితే పూజ్య పితాజీ, లేదా మీరు ఎవరికి ఒక ప్రధాన అధ్యాపక రాసినట్లయితే మహోదయ్, ఇలా ఈ విధంగా సంబోధించి మనం సంబోధన అనేది అక్కడ చేయవలసి ఉంటుంది। దాని బీచ్ మధ్యలో మనం విషయం రాయాలి। ఏంటి మనం పత్రం దేని గురించి రాస్తున్నామో, చుట్టి పత్రం అయితే అది నివేదన హై అనేసి, ఆఫీషియల్ పత్రం అంటే ఆఫీసులు రాసినప్పుడు ఎప్పుడు కూడా నివేదన హై అని చెప్పేసి అనే విషయాన్ని మొదలుపెట్టి మనం తర్వాత దేని గురించి అయితే రాస్తామో ఆ విషయం రాయాలి। అనఫీషియల్ అయితే మనం సాదర్ यह कुशल हूँ, आशा है कि तुम भी वह कुशल है, ఈ విధంగా మనం తండ్రి కానీ మిత్రులు కానీ రాసినప్పుడు మనం అక్కడ విషయాన్ని ఆ విధంగా స్టార్ట్ చేసి తర్వాత ఏ విషయం అయితే రాయాలనుకుంటున్నామో ఆ విషయాన్ని రాయాలి। దాని తర్వాత దాని కిందని మనం ధన్యవాద్, మనం అఫీషియల్ పత్ర అయితే మనం ధన్యవాద్ అనేసి రాయవలసి ఉంటుంది। అన్అఫీషియల్ అయితే మన మాతాకైతే మాతాజీకో ప్రణామ్, అదే మన చెల్లో తమ్ముడో ఉంటే చోటి బాయికో ఆశీస్, ఈ విధంగా రాయవలసి ఉంటుంది। రాసి మనం అక్కడ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి। నెక్స్ట్ ముగింపు ఆప్కా, తుమ్హారా, ఈ విధంగా రాయవలసి ఉంటుంది। అప్పుడు ఇటువైపు పతా అంటే మనం ఎవరికి రాస్తున్నామో వారి యొక్క అడ్రస్ని రాయవలసి ఉంటుంది। औपचारिक पत्र के उदाहरण, 4 दिन की छुट्टी मांगते हुए कक्षा अध्यापक के नाम पत्र लिखिए। 4 दिन 4 రోజులకి సెలవు ఇప్పించవలసిందిగా కక్ష అధ్యాపకుడికి రాయడం। స్థాన్ అంటే ఇక్కడ మనం ప్లేస్ రాసి కామా ఉంచాలి। తర్వాత దినాంక్, దాని కిందని దినాంక్ రాసి ఏ రోజైతే ఆ డేట్ వేసి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి। బాయి ఓర్ మనం ఎడం వైపుకు టు అడ్రస్ సేవా మే కక్ష అధ్యాపక్ జీ, ఇక్కడ మీరు పిల్లలు చూడండి, మనం ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా క్వశ్చన్ని
2-3 సార్లు బాగా చదువుకోవాలి. అక్కడ కక్షాధ్యాపక అడిగాడా లేకపోతే ప్రధాన అధ్యాపక అడిగాడా అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. కక్షాధ్యాపక అడిగితే కక్షాధ్యాపక్ అని జీ అని, ప్రధాన అధ్యాపక్ జీ అడిగితే ప్రధాన అధ్యాపక్ జీ అని మనం రాయాలి. రాసి కక్షాధ్యాపక్ జీ సర్కారీ ఉన్నత పాఠశాల, అక్కడ మీ పాఠశాల యొక్క పేరు రాయాలి. స్థాన్ అక్కడ ప్లేసు, ఫుల్ స్టాప్. మహోదయ్ ఇక్కడ సంబోధన చేయాలి. మహోదయ్ అని పెట్టి మే 10वीं कक्षा, మనం ఇప్పుడు విషయంలోకి వెళ్ళాం. 10वीं कक्षा ఆ కక్ష మే పడనే వాలా ఛాత్ర హూ, నేను 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ సెక్షన్లో పడనే వాలా ఛాత్ర హూ చదువుతున్నటువంటి విద్యార్థిని. మేరీ క్రమ సంఖ్య, ఇక్కడ మీ క్రమ సంఖ్య ఎంత అయితే అంత వేసుకోవాలి. హై, నేను ఇక్కడ 5 చేశాను, 5 హై. మేరీ క్రమ సంఖ్య 5 హై. మేరీ బడి బాయి కా వివాహ్, ఇక్కడ దినాంక్ కో హోనే వాలా హై. ఇక్కడ ఎప్పుడైతే మీ బడే బాయి యొక్క వివాహం ఎప్పుడవుతుందో, మీ అన్ని యొక్క వివాహం ఎప్పుడవుతుందో ఆ డేట్ని ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని హోనే వాలా హై జరుగుతున్నది. ఘర్ పర్ సగే సంబంధి ఆయే హుయే హై, నా ఇంట్లో సగే సంబంధి చుట్టాలు వచ్చి ఉన్నారు. సంబంధి ఆయే హుయే హై. ముझे పితాజీకి సహాయత కర్నీ హై, నా పితాజీ మా నాన్నగారికి నేను సహాయం చేయాలి. ఇస్లియే అందువలన, కృపయా ముझे 4 दिन, ఇక్కడ 4 दिन అంటే దయచేసి 4 రోజులు. మనం ఏ రోజు నుంచి సెలవు అడుగుతున్నామో ఆ డేట్ వేసుకొని సే నుండి, మళ్ళీ ఏ రోజు వరకు కావాలో ఆ డేట్ వేసుకొని తక్ వరకు చుట్టి దేనేకి కృపా కీజియే, దయచేసి నాకు సెలవు ఇప్పించండి అని అడిగి అక్కడ పూర్ణ విరామం పెట్టాలి. తర్వాత ధన్యవాద్ అని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆప్కా వినమ్ర ఛాత్ర, వినయపూర్వకమైన ఛాత్ర విద్యార్థి అని రాసి కిందని నెంబర్ అని ఇచ్చాడు కదా, అక్కడ మీ సంఖ్య వేసి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా మనం చుట్టి పత్రం రాసుకోవాలి. మళ్ళీ ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. मैं 10वीं कक्षा आ कक्षा में पढ़ने वाला छात्र हूँ. मेरी क्रम संख्या 5 है. मेरे बड़ी भाई का विवाह होने वाला है. घर पर सगे संबंधी आए हुए हैं. मुझे पिताजी की सहायता करनी है, इसलिए कृपया मुझे 4 दिन 24/6/2021 से 27/6/2021 तक छुट्टी देने की कृपा कीजिए. धन्यवाद. दूसरा पत्र. आवश्यक पुस्तक मांगते हुए पुस्तक विक्रेता के नाम पत्र लिखिए. మీకు కావాల్సిన పుస్తకాల కోసం పుస్తకాల షాపుకి రాసే పత్ర. దాయి ఓర్ స్థాన్, అక్కడ ప్లేస్ రాసుకోవాలి, కామా పెట్టాలి. కిందని తారీఖు దినాంక్ ఆ రోజు ఏ డేట్ అయితే ఆ డేట్ వేసుకొని మనం అక్కడ డాట్ పెట్టాలి. బాయి ఓర్ ప్రేషక్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రేషక్ అంటే ఎవరైతే రాస్తున్నారో ఇక్కడ వాళ్ళ యొక్క అడ్రస్ రాయాలి. నామ్ 10वीं कक्षा జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్లేసు అక్కడ మనం పూర్ణ విరామం ఉంచాలి. ఇక్కడ టు అడ్రస్ సేవా మే, వ్యవస్థాపక్ ఎవరైతే పుస్తక షాప్ ఉందో ఆ వ్యవస్థాపక్ రాసి రాజ్కమల్ బుక్ డిపో విజయవాడ పూర్ణ విరామం. ఇక్కడ మళ్ళీ సంబోధనలో మానవీయ మహోదయ్ సాదర్ ప్రణామ్. మానవీయ మహోదయ్ రెస్పెక్టెడ్ సార్, మీకు ప్రణామములు. मैं
10वीं कक्षा का छात्र हूँ। मुझे कुछ पुस्तकों की आवश्यकता है। निम्नलिखित पुस्तकें ऊपर दिए गए पते पर ईपीपी के द्वारा भेजने की कृपा करें। अग्रिम तौर पर मैं 200 रुपये भेज रहा हूँ। बाकी रुपये पुस्तकें मिलने के बाद चुका दूंगा। पुस्तकें जल्द से जल्द भेजने की कृपा करें। पुस्तकों की सूची। ఇక్కడ मैं 10वीं कक्षा का छात्र हूँ। నేను 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని। मुझे कुछ पुस्तकों की आवश्यकता है। నాకు కొన్ని పుస్తకాల యొక్క అవసరం ఏర్పడింది। निम्नलिखित पुस्तकें ऊपर दिए गए पते पर ईपीपी के द्वारा भेजने की कृपा करें। ఆ పుస్తకాలని ऊपर दिए गए पत्ते మీదనిచ్చినటువంటి అడ్రస్కి ఈపీపీ के द्वारा అంటే పోస్ట్ ద్వారా भेजने की कृपा करें దయచేసి పంపించండి। अग्रिम तौर पर मैं 200 रुपये भेज रहा हूँ। మనం అనుకున్న పద్ధతిలో मैं 200 रुपये నేను 200 రూపాయలని పంపిస్తున్నాను। बाकी रुपये पुस्तकों मिलने के बाद चुका दूंगा। మిగిలిన డబ్బులు నేను పుస్తకాలు మిల్నే అంటే నాకు దగ్గరకు చేరుకున్న తర్వాత चुका दूंगा ఇస్తాను పంపిస్తాను। పుస్తకే జల్ద్ సే జల్ద్ भेजने की कृपा करें। నాకు దయించి తొందరగా నా బుక్స్ పంపించండి। పుస్తకంకి సూచి ఏమేం పుస్తకాలు కావాలో ఇక్కడ సూచి పట్టిక ఇవ్వడం జరిగింది। सरल हिंदी व्याकरण एक प्रति, सरल हिंदी निबंध एक प्रति, पत्र लेखन एक प्रति। ధన్యవాద్। ఇక్కడ కిందని భవదీయ భవదీయ అని రాసి నామ్ మీ పేరు రాసి ఇక్కడ మనం డాట్ పెట్టాలి। తర్వాత ఇటువైపు పత ఆ బుక్ స్టోరీ యొక్క అడ్రస్ రాయాలి। श्री व्यवस्थापक जी, पुस्तक विक्रेत विभाग, राजकमल डिपो, विजयवाड़ा। फुल स्टॉप। अनौपचारिक पत्र उदाहरण। हिंदी सीखने की आवश्यकता के बारे में छोटी बाई के नाम पर पत्र लिखिए। హిందీ నేర్చుకోవడం ఎంత అవసరమో తెలియపరుస్తూ తన చిన్న తమ్ముడికి రాయమనే పత్రం। రైట్ సైడ్ మనం ప్లేస్ రాసుకుంటాం, కామా కిందని దినాంక్ రాసి మనం డాట్ పెడతాం। తర్వాత బాయి ఓర్ ప్రియ చోటా బాయి సురేష్ కుమార్, ప్రియమైన తమ్ముడు సురేష్ కుమార్। तुम्हारा पत्र पाकर मैं बहुत खुश हुआ। मैं अगली फरवरी में हिंदी विशारदा परीक्षा देने की तैयारी कर रहा हूँ। हिंदी भाषा सीखने में बहुत आसान है। यह भारत की राष्ट्रभाषा है। देश भर में असंख्य लोग यह भाषा समझाते और बोलते हैं। इसलिए तुमसे मेरा अनुरोध है कि तुम भी हिंदी सीख लो, क्योंकि हिंदी हमारी राष्ट्रभाषा और राजभाषा है। हिंदी भाषा के सीखने से भारत के सभी लोगों से अच्छी तरह बातचीत कर सकते हैं। प्रिय छोटा भाई सुरेश कुमार, प्రియమైన తమ్ముడు సురేష్ కుమార్కి तुम्हारा पत्र पाकर मैं बहुत खुश हुआ। నీ యొక్క పత్ర పొంది నేను చాలా సంతోషంగా ఉన్నాను। मैं अगली फरवरी में हिंदी विशारदा परीक्षा देने की तैयारी कर रहा हूँ। अगली फरवरी వచ్చే ఫిబ్రవరిలో నేను
హిందీ విశారద పరీక్ష రాయడానికి తయారవుతున్నాను. हिंदी भाषा सीखने में बहुत आसान है. हिंदी భాష నేర్చుకోవడం చాలా సులువు. यह भारत की राष्ट्रभाषा है. हिंदी మన భారతదేశం యొక్క రాజభాష. देश भर में असंख्य लोग यह भाषा समझाते और बोलते हैं. देश भर में భారతదేశం మొత్తం మీద అసంఖ్య లోగ్ అంటే చాలామంది ఈ భాషని హిందీ భాషని సమझाते అర్థం చేసుకుంటున్నారు, బోల్తే హై మాట్లాడుతున్నారు. ఇస్లియే అందువలన तुमसे मेरा अनुरोध है कि तुम भी हिंदी सीख लो. तुमसे అందువలన మేరా అనురోధ్ నా యొక్క విన్నపం ఏంటంటే तुम भी हिंदी सीख लो. నువ్వు కూడా హిందీ నేర్చుకో. क्योंकि ఎందుకంటే హిందీ हमारा రాష్ట్రభాష और రాజభాషా है. హిందీ మన యొక్క రాష్ట్ర భాష, జాతీయ భాష మరియు రాజ్య భాష కూడా. हिंदी भाषा के सीखने से भारत के सभी लोगों से अच्छी तरह बातचीत कर सकते हैं. हिंदी भाषा सीखने से हिंदी భాష నేర్చుకోవడంలో భారత్ के सभी लोगों से భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని अच्छी तरह बातचीत कर सकते हैं. అందరితోని నువ్వు చక్కగా మాట్లాడగలగవచ్చు అని చెప్తున్నాడు. తుమ్హారీ బాయి కిందనే తుమ్హారీ బాయి అని చెప్పి ఎవరైతే పత్రం రాస్తున్నారో వాళ్ళ యొక్క పేరు రాయాలి. తర్వాత మనకి లెఫ్ట్ సైడు చూడండి, పత అంటే వాళ్ళ యొక్క తమ్ముడి యొక్క అడ్రస్. సురేష్ కుమార్ పి నారాయణ का पुत्र గా నెంబరు 412-8 కొత్తపేట गुंटूरू. दूसरा पत्र, तुम अपने साथियों के साथ उल्लास यात्रा पर जाना चाहते हो. अपने पिताजी को पत्र लिखकर 500 रुपये मांगो और अनुमति मांगो. నీవు నీ స్నేహితులతో కలిసి ఉల్లాసయాత్రకు వెళ్ళడం కోసం మీ నాన్నగారిని 500 రూపాయలు పంపించమని అనుమతి కోరుతూ పత్రం రాయి. దాయి ఓర్ మనకి కుడివైపున ప్లేస్ రాసి తర్వాత కిందని దినాంక్ రాసి అక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత బాయి ఓర్ మనకి ఎడం వైపున పూజ్య పితాజీ పూజనీయులైన నాన్నగారికి సాదర్ ప్రణామ్ నమస్కారములు. मैं यहाँ कुशल हूँ, आशा है कि वह आप कुशल हैं. मैं अच्छी तरह पढ़ रहा हूँ. अगले सप्ताह हमारी कक्षा के सभी विद्यार्थी तिरुपति की विहार यात्रा करने वाले हैं. हमारे 2 अध्यापक भी साथ आ रहे हैं. हम बालाजी के दर्शन करने के बाद मद्रास भी जाना चाहते हैं. मैं भी आपकी अनुमति पाकर उनके साथ जाना चाहता हूँ. इसलिए 500 रुपये यमो करने की कृपा कीजिए. माताजी को मेरे प्रणाम. जल्दी अनुमति प्रदान करें. పూజ్య పితాజీ పూజనీయులైన నాన్నగారికి సాదర్ ప్రణాం నమస్కారములతో. మై యహ కుశల్ హూ నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశా హై కి వహ ఆప్ కుశల్ హై నేను ఆశపడుతున్నాను అక్కడ మీరు కూడా అందరూ కుశలంగా ఉన్నారనేసి నేను ఆశపడుతున్నాను. मै अच्छी तरह पढ़ रहा हूँ నేను చాలా బాగా చదువుకుంటున్నాను.
अगले सप्ताह हमारी कक्षा के सभी विद्यार्थी तिरुपति की विहार यात्रा करने वाले हैं। अगले सप्ताह వచ్చే వారంలో हमारी कक्षा के మా తరగతిలో ఉన్నటువంటి सभी విద్యార్థులందరూ కూడా తిరుపతికి విహార యాత్ర करने वाले हैं। మేమందరం కూడా తిరుపతికి విహార యాత్ర కోసం వెళ్ళాలనుకుంటున్నాము। हमारे 2 अध्यापक भी साथ आ रहे हैं। మా పాఠశాలలో ఉన్నటువంటి 2 ఉపాధ్యాయులు కూడా మాతో పాటు వస్తున్నారు। हम बालाजी के दर्शन करने के बाद मद्रास भी जाना चाहता हूँ। మేము బాలాజీ దర్శనం అయిన తర్వాత మేము మద్రాస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము। मैं भी आपकी अनुमति पाकर उनके साथ जाना चाहता हूँ। मैं भी నేను కూడా आपकी अनुमति पाकर మీ అనుమతి పొంది మీరు అనుమతి ఇచ్చినట్లయితే उनके साथ వాళ్ళతో పాటు जाना चाहता हूँ వెళ్ళాలని అనుకుంటున్నాను। इसलिए అందువలన 500 रुपये MO करने की कृपा कीजिए। అందువలన నాకు 500 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తారని దయించి చేయవలసిందిగా కోరుకుంటున్నాను। మాతాజీ को मेरे प्रणाम। అమ్మకి నా యొక్క నమస్కారములు। జల్దీ అనుమతి ప్రదాన్ కరే మీరు తొందరగా నాకు అనుమతి ఇప్పించవలసింది। తర్వాత आपकी కిందనే ప్రియపుత్ర కిందనే మీ పేరు రాయాలి। తర్వాత बाई और पता एड्रेस ए रामाराव डोर नंबर 9132 जगन्नाथपुरम काकीनाड तूर्पु गोदावरी जिला। एग्जाम में आने वाले मुख्य पत्र लेखन छुट्टी पत्र, विहार यात्रा जाने के लिए अनुमति और पैसे मांगते हुए पत्र, पुस्तक विक्रेता के नाम पत्र, हिंदी सीखने की महत्व के बारे में भाई या मित्र के नाम पत्र, ऐतिहासिक स्थान का वर्णन करते हुए मित्र को पत्र, कॉलेज में प्रवेश पाने के प्राचार्य के नाम पत्र। పిల్లలు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో వచ్చే ముఖ్యమైన పత్రలేఖలు కాబట్టి ఇవి బాగా చదువుకొని మీరుంటే మీరు 8 మార్కులు ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది। పత్రలేఖन टॉपिक समाप्त है। धन्यवाद।